أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أولئك جزاؤهم مغفرة من ربهم وجنات تجري من تحتها الأنهار خالدين فيها ونعم أجر العاملين. قد خلت من قبلهم سنن فسيروا في الأرض فانظروا كيف كان عاقبة المكذبين. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అల్లాహ్ అందరి మీద శుభాలను శాంతిని కురిపించును కాక. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 141వ వాక్యం యొక్క అరబీ మూలంను వినడం జరిగింది. సోదరులారా, సృష్టి ప్రభువు ఇక్కడ ఒక విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, దైవం యొక్క నిజమైనటువంటి దాసులు ఎప్పుడైనా ఏదైనా చిన్న పొరపాటు కానీ తప్పును కానీ చేసినప్పుడు వెంటనే దైవం వైపునకు మరలి పాపక్షమాపణ నిమిత్తము ఆయనను వేడుకుంటారు. తమ తప్పుల విషయంలో ఎంత మాత్రం కూడా మొండి పట్టు కానీ మొండి వైఖరి కానీ వారు అవలంబించరు. ఎందుకంటే క్షమించేవాడు కనికరించేవాడు కేవలము ఆ సృష్టి ప్రభువు మాత్రమే. మరి ఇటువంటి సజ్జనులకు దైవము ప్రతిఫలంగా తన స్వర్గం వారికి బహుమతిగా లభిస్తుంది అని మరి శుభవార్తనివ్వడం జరిగింది. ఇంకా అంతేకాదు, వారి తప్పులకు కూడా క్షమాపణ దొరుకుతుంది అని, ఇంకా కింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలలో వారికి ప్రవేశం లభిస్తుంది అని, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు అని దైవం ఇక్కడ శుభవార్తలను అందజేస్తున్నాడు. సోదరులారా, స్వర్గం యొక్క చిన్న వివరణను విశ్లేషణను సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో మొట్టమొదటి వాక్యంలోనే దైవం ఒక విషయాన్ని తెలియజేస్తాడు. అదేమిటంటే, నా నిజమైనటువంటి దాసులు అగోచర విషయాలను కూడా విశ్వసిస్తారు అంటాడు. ఎందుకంటే స్వర్గం కానీ, నరకం కానీ, పరలోక జీవితం కానీ, దైవదూతలు, దైవము, వీరు అందరూ కూడా మనకు కనిపించేవారు కాదు, అగోచర జగత్తులో ఉన్నవారు. కానీ ఒక దైవ విశ్వాసి తప్పనిసరిగా వీటిని విశ్వసించడము అతనికి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. లేదండి, నాకు కంటికి కనిపించేది నేను విశ్వసిస్తాను అని అన్నట్లయితే సోదరులారా, మరి అతని విశ్వాసం అంత మాత్రంలో పరిపూర్ణం కాదు. ఎందుకంటే మరణానంతర జీవితం ఉన్నదని, స్వర్గ నరకాలు ఉన్నాయని, తీర్పు దినం అనేది ఒకటి ఉన్నదని, దైవదూతులు, దైవము, వీరు అందరూ కూడా ఉన్నారు అని విశ్వసించడము మనిషిని మరి సరైన పద్ధతిలో నడిపిస్తుంది. మనిషిని తప్పుల నుండి మరి బయటపడేసేలాగా, మరి తప్పుల నుండి రక్షింపబడేలాగా అతనికి ఒక మార్గనిర్దేశనం చేస్తుంది ఇటువంటి విశ్వాసం అనేది. లేదు, వీరు ఎవరు కూడా లేరు, నా ఇష్టము, నా జీవితము అని ఎవరైతే భావిస్తారో మరి అతను విచ్చలవిడితనానికి అలవాటు పడతాడు. అతనికి అడ్డు అదుపు ఉండదు. అనేక నేరాలు, అనేక అన్యాయాలు, అక్రమాలు చేసుకుంటూ తన జీవితం గడుపుతాడు. కాబట్టి సోదరులారా, మనిషిని ఆధ్యాత్మికంగా మరి నైతికంగా ఉన్నతమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దాలి అంటే తప్పనిసరిగా అతనిలో దైవభీతి, దైవభావన ఇటువంటి తప్పనిసరిగా ఉండాలి. మరి సోదరులారా, ఆ దైవభావన అనేది అతనికి కంటికి కనిపించేది కాదు సోదరులారా. అందుకని అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ఒక సందర్భంలో చెప్తాడు,
ఇన్నలజీన యక్షౌన రబ్బహం బిల్ గాయిబ్ లహు మగఫిరతం అజరున్ కరీం. ఎవరైతే సృష్టి ప్రభువును చూడకుండా విశ్వసిస్తాడో మరి అతనికి అనంతమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అంటాడు. ఇది ఒక పరీక్ష సోదరులారా. దైవం మన కంటికి కనబడడు, అయినప్పటికీ ఆయన ప్రతి విషయాన్ని కూడా గమనిస్తున్నాడు అన్న విశ్వాసము, ఇది ప్రధానమైనటువంటి పరీక్ష. ఇక్కడ నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మరి ఒక తరగతి గదిలో టీచరు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ పిల్లలందరూ కూడా మరి అల్లరి చేయకుండా ఉంటారు. అది పరీక్ష కాదు. టీచర్ లేనప్పుడు కూడా టీచర్ ఉన్నాడు అన్న భయంతో ఆ పిల్లలందరూ కూడా మరి నిశ్శబ్దంగా ఉండడమే వారికి పరీక్ష. అదేవిధంగా సోదరులారా, మన కంటికి దైవం కనబడుతూ మనం చేసే ప్రతి తప్పును కూడా మరి ఆయన దానికి శిక్ష ఇస్తున్నాడు అనుకోండి, ఇక్కడ పరీక్ష ఉండదు. మనం చేసిన ప్రతి పాపానికి ఏదో ఒక శిక్ష మనకు పడిపోతుంది అనుకోండి, మనిషి మరి ఈ విధంగా తప్పు నుండి ఏమాత్రం తప్పులు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు. అది పరీక్ష కాదు సోదరులారా. ఇక్కడ దైవము కనబడకపోయినప్పటికీ కూడా ఆయన అనుక్షణం కూడా మనను గమనిస్తున్నాడు. మనము తప్పులు చేయకూడదు, ఎందుకంటే చేసిన తప్పులకు మనం సమాధానం చెప్పుకోవాలి. మరణానంతర జీవితం ఒకటి ఉన్నది. ఇటువంటి విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉంటాడో సోదరులారా, ఇది నిజమైనటువంటి పరీక్ష. కాబట్టి చూడకుండా మనము ఎప్పుడైతే దైవానికి భయపడతామో, కనబడినటువంటి ఆ దైవానికి భయపడతాము, కనబడినటువంటి స్వర్గ నరకాలను గురించి మనము ఆశను కలిగి ఉంటాము. స్వర్గాన్ని గురించి ఆశను కలిగి ఉంటాము, నరకాన్ని గురించి భయంని కలిగి ఉంటాము, ఇంకా కనబడినటువంటి ఆ తీర్పు దినాన్ని గురించి మనం విశ్వాసం కలిగి ఉంటాము. అది నిజమైనటువంటి విశ్వాసము సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు, ఎవరైతే ఈ ప్రపంచంలో తమ జీవితాలను దేవుని యొక్క మార్గ నిర్దేశన ప్రకారం నడుచుకుంటారో మరి అటువంటి వారు అనేక ప్రాపంచిక వ్యామోహాలను, ప్రాపంచిక ఆకర్షణలను కోల్పోతారు సహజంగా. కానీ వారికి లభించే ఉత్తమమైనటువంటి జీవితాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, వారిని దైవము కింద కాలువలు ప్రవహించే సెలయేళ్లలో ప్రవేశింపజేస్తాడు. స్వర్గం యొక్క ఒక అద్భుతాన్ని గురించి ఇక్కడ సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు. స్వర్గంలో సెలయేళ్లు ఉంటాయి, మరి అందమైనటువంటి భవంతులు ఉంటాయి. ఆ భవంతుల కింద సెలయేళ్లు ప్రవహిస్తుంటాయి. ఎందుకంటే సహజంగా సెలయేళ్లు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనకు కనబడుతుంటాయి. అటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీ భవనాల కింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి అని స్వర్గంలో లభించే ఒక అనుగ్రహాన్ని గురించి సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదొకటి కాదు సోదరులారా, అనంతమైనటువంటి అనుగ్రహాలు అక్కడ లభిస్తాయి. మనిషి ఒక్కసారి అందులో ప్రవేశించిన తర్వాత మరి అక్కడ నుండి మరొక చోటికి పోవాలని ఎంత మాత్రం కూడా అతనికి అనిపించదు. మరి తన ప్రపంచంలో తను ఏవేవి కోరికలు కోరుకున్నాడో, ఏవేవి కోరికలు తీరాలి అని అతను మరి మనసులో భావిస్తుంటాడో అవన్నీ కూడా మరి కోరికలన్నీ కూడా ఈడేరే ఏదైనా స్థలం ఉన్నది అంటే, కోరికలన్నీ కూడా నెరవేరే ఏదైనా స్థలం ఉన్నది అంటే అది స్వర్గమే సోదరులారా. మరి అటువంటి స్వర్గంలో వారికి మరి స్థానాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాదు, ఒకవేళ వారి భార్య బిడ్డలు కూడా అతని అడుగుజాడలు నడిచి ఉన్నట్లయితే, దైవం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే, సృష్టి ప్రభువు ఒక్కడే అని విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే మరి వారు కూడా అతనితో పాటు మరి స్వర్గంలో శాశ్వతంగా ఉంటారు సోదరులారా. మరి ఇంకా చెప్తున్నాడు, మంచి పనులు చేసేవారికి ఎంతటి చక్కటి ప్రతిఫలం లభిస్తుందో మీకు తెలుసుకున్నట్లయితే అది మీకే మంచిది అంటున్నాడు సోదరులారా. కాబట్టి ఎవరైతే మంచి పనులు చేస్తారో మరి ఇక్కడ వారికి ప్రతిఫలం దక్కకపోవచ్చు, కానీ పరలోకంలో నిశ్చయంగా వాళ్లకు ప్రతిఫలం దక్కుతుంది. మరి ఇక్కడ వారు అన్యాయానికి గురైన వారు చాలామంది మనకు కనబడుతుంటారు. ఇక్కడ న్యాయం వారికి దక్కకపోవచ్చు, కానీ దేవుని న్యాయస్థానంలో తప్పనిసరిగా న్యాయం దక్కుతుంది. ఇక్కడ చాలామంది మరి సోదరులారా వారి హక్కును కోల్పోతుంటారు. మరి సృష్టి ప్రభు తప్పనిసరిగా ఎవరి హక్కును వారికి మరి ఇప్పించడం జరుగుతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో తెలియజేశారు, మరి ప్రళయ దినాన ఒక వ్యక్తి అనేక పుణ్యాలు సంపాదించుకుని వస్తాడు, కొండల మాదిరి పుణ్యాలను సంపాదించుకుని వస్తాడు.
అందరూ కూడా మరి ప్రపంచంలో ఉన్నప్పుడు ఎంత గొప్ప దైవభీతిపరుడో, ఎంత గొప్ప దైవభక్తుడో, స్వర్గం ఇతని కోసమే అని చెప్పేసి భావిస్తుంటారు. ఎంత మంచి వ్యక్తో ఇతను, ఎప్పుడు కూడా దైవానికి భయపడుతుంటాడు, ఎప్పుడు ప్రార్థనలు ఆరాధనలు చేస్తుంటాడు, ఉపవాసాలు పాటిస్తుంటాడు, స్వర్గం ఇలాంటి వ్యక్తి కోసమే అని మనం భావిస్తుంటాం. ఆ వ్యక్తి ప్రళయ దినాన్ని హాజరవుతాడు, కొండల మాది పుణ్యాలను తీసుకుని వస్తాడు. అందరూ కూడా స్వర్గం ఇతని కోసమే అని భావిస్తుంటారు. కానీ అతను ప్రపంచంలో ఏమి చేసి ఉంటాడు అంటే ఇతరుల హక్కులను కొల్లగొట్టి ఉంటాడు. తన భార్యకు రావాల్సినటువంటి హక్కులు ఇచ్చి ఉండడు, బిడ్డలకు రావాల్సినటువంటి హక్కులు ఇచ్చి ఉండడు, తల్లిదండ్రులకు రావాల్సినటువంటి హక్కులు ఇచ్చి ఉండడు. మరి ఇరుగు పొరుగు వారి అందరి హక్కులను కొల్లగొట్టి ఉంటాడు. ఒకరిని మాటలతో బాధ పెట్టి ఉంటాడు. మరి ఒకరికి రావాల్సినటువంటి ఆస్తును లేకపోతే ఇంకొకటిని కాజేసి ఉంటాడు. ఇవి అన్నీ కూడా చేసి ఉంటాడు. ప్రపంచంలో అతను ఎవరు కూడా ఏమి కూడా చేయలేదు. కానీ పరలోకంలో సోదరులారా, అందరు కూడా అతని మీద ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఓ సృష్టి ప్రభువా, ఇతను పలానా సమయంలో నన్ను ఈ విధంగా తిట్టాడు అను, పలానా సమయంలో నాకు రావాల్సినటువంటి వస్తువుని ఇతను కాజేశాడు అను, ఇంకా అనేక మంది అతని గురించి ఫిర్యాదు చేస్తారు. మరి అతని వద్ద ఇవ్వడానికి ఏమీ ఉండదు, అతని పుణ్యాలే ఉంటాయి. పుణ్యాలన్నీ మరి అందరికీ కూడా పంచడం జరుగుతుంది సోదరులారా. అన్ని కొండల మధ్య పుణ్యాలన్నీ కూడా కరిగిపోతాయి. ఇంకా అతను చేసినటువంటి తప్పులు ఇంకా మిగిలిపోతాయి. మరి ప్రజలు చేసినటువంటి పాపాలను అతని నెత్తి మీదను వేయడం జరుగుతుంది సోదరులారా. మరి కొండల మధ్య పుణ్యాలన్నీ కూడా కరిగిపోయి వాటి స్థానంలో పాపాలు వచ్చేస్తాయి. ఇది నిజమైనటువంటి మరి నష్టము. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక శిష్యుడు వచ్చి ఒక సందర్భంలో ఈ విధంగా ప్రశ్నించారు. ఓ ప్రవక్త, మా ఇరుగున ఒక స్త్రీ ఉన్నది, ఆమె చాలా తక్కువ ఆరాధనలు చేస్తూ ఉంటుంది, ఎక్కువగా కూడా ఏమి కూడా ఆరాధనలు చేయదు, కానీ అందరితో కూడా చాలా మంచిగా ప్రవర్తిస్తుంది, అందరితో మంచిగా మాట్లాడుతుంటుంది, అందరి కష్ట సుఖాలను గురించి వాకపు చేసి మరి వారిని ఆదుకుంటూ ఉంటుంది. మరి ఆ స్త్రీ యొక్క పరిస్థితి ఏమిటి అనగానే ప్రవక్త వారు ఆమె స్వర్గవాసి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ శిష్యుడు ఇంకొక ప్రశ్నిస్తాడు. ఓ ప్రవక్త, మరి ఇంకొక స్త్రీ ఉన్నది, ఆమె అనేక ఆరాధనలు చేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఉపవాసాలు పాటిస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా మరి దైవారాధన చేస్తూ ఉంటుంది, కానీ ఆమె తన నోటితోటి, తన నోటి మాటలతోటి ఇరుగు పొరుగు వారిని బాధిస్తూ ఉంటుంది, అందరితో కూడా మరి గొడవలు పడుతూ ఉంటుంది అనగానే ప్రవక్త వారు ఆమె నరకవాసి అన్నారు. కాబట్టి సోదరులారా, ఆరాధన ఎక్కువ చేసేస్తే స్వర్గం లభించేస్తుంది, మరి తక్కువ చేసేస్తే మరి లభించదు అన్న ప్రశ్న కాదు సోదరులారా. ఇక్కడ ఆరాధనలు తక్కువ చేసినప్పటికీ కూడా అందరితో మంచిగా ప్రవర్తించడము, మరి అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడము, మరి అందరూ కూడా అతన్ని గురించి మరి మంచిగా భావించడం, అతను ఒకవేళ ప్రపంచం నుండి వెళ్ళిపోయిన తర్వాత అతని గురించి మంచిగా సాక్ష్యం ఇవ్వడము, ఇది నిజమైనటువంటి ఆస్తిపాస్తులు, నిజమైనటువంటి పుణ్యాలు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి ఇక్కడ దైవం తెలియజేస్తున్నాడు, వారిని నేను కాలువలు ప్రవహించే ఉద్యానవనాల్లో ప్రవేశింపజేస్తాను, మీరు మంచి పనులు చేసినట్లయితే మీకు లభించే ప్రతిఫలం ఇదే అంటున్నాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ మనము అతి తక్కువైనటువంటి సమయాన్ని దైవం మనకు ప్రసాదించాడు. మనకంటే ముందు గతించినటువంటి ప్రజల్లో మరి 1000 సంవత్సరాలు జీవితం గడిపిన వాళ్ళు ఉన్నారు, 900 సంవత్సరాలు, 600 సంవత్సరాలు. కానీ సోదరులారా, మన కాలానికి వచ్చేసరికి మహా అయితే మరి 60 సంవత్సరాలు ప్రస్తుత సమాజంలో, మనము ప్రస్తుత ప్రపంచంలో మరి జీవితం గడపడము చాలా కష్టం అన్నమాట. 60 సంవత్సరాలు బతికామంటే దేవుని గొప్ప అనుగ్రహమే. కాబట్టి 60 సంవత్సరాల జీవితకాలంలో మరి ఒక 20 సంవత్సరాలు యవ్వనంలో గడిచిపోతుంది. మిగతా 40 సంవత్సరాల్లో సోదరులారా మరి ఒక 10-15 సంవత్సరాలు నిద్రలో గడిచిపోతుంది. ఇక మనకు మిగిలినవి 15 నుండి 20 సంవత్సరాలు మాత్రమే సోదరులారా. మనం ఏదైనా సంపాదించుకోవాలి అంటే, పుణ్యాన్ని సంపాదించుకోవాలి, స్వర్గాన్ని సంపాదించుకోవాలి అంటే ఈ కేవలం 15-20 సంవత్సరాల కాలం మాత్రమే. ఇది కూడా మనము ప్రాపంచిక ప్రయోజనాలను పొందడం కోసము, డబ్బు దర్పాలను సంపాదించడం కోసము మనం ఖర్చు పెట్టేసామనుకోండి, ఇక ఏమి మనం సంపాదించగలము సోదరులారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. అయితే సోదరులారా, మరి మంచి పనులు ఎవరైతే చేస్తారో వారికి లభించే ప్రతిఫలము స్వర్గము.
మంచి ప్రతీది కూడా మంచే సోదరులారా. ప్రవక్త వారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ప్రవచించారు, మీరు మంచిని ఊహించడము, సదాభిప్రాయాన్ని కలిగి ఉండడం కూడా మరి విశ్వాసంలో ఒక భాగమే అన్నారు. మంచిని ఊహించడము, అందరి పట్ల మరి మంచి భావాన్ని కలిగి ఉండడము, సదాభిప్రాయాన్ని కలిగి ఉండడము, పాజిటివ్ థింకింగ్ ఇది కలిగి ఉండడం కూడా మీరు మరి అది విశ్వాసంలో ఒక భాగమే, దానికి కూడా మీకు పుణ్యం లభిస్తుంది అన్నారు. మంచిని ఊహించడం కూడా మీకు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అన్నారు సోదరులారా. కాబట్టి మంచి అంటే మనము గొప్ప గొప్ప దాన ధర్మాలు మరి గుళ్ళు గోపురాలు కట్టించడం ఎంత మాత్రం కూడా కాదు, మన సోదరుడు గురించి మన మనసులో మంచిగా ఊహించడం కూడా అది పుణ్యాన్ని మనకు సంపాదిస్తుంది. కాబట్టి పుణ్యాన్ని సంపాదించడం అత్యంత తేలిక సోదరులారా. మరి ఆ చిన్న చిన్న విషయాలు కూడా మనం పట్టించుకోము. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చక్కటి విషయాలు మన ముందుకు వస్తున్నాయి సోదరులారా. ఆలోచన చేసి ఆచరణ చేసి మన జీవితాన్ని మార్చుకుని ఇహపరలోకాల సాఫల్యాన్ని మనము సాధించడానికి కృషి చేద్దాము. సృష్టి ప్రభు వల్ల అందరికీ మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.